హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో 11వ అధ్యాయము చర్చిస్తున్నాము, విశ్వరూప దర్శనము. అందులో 8వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ ఇప్పటిదాకా చూసాము. సో మనకు తెలుసు, దీనికంటే ముందు ఆ, అర్జునుడు వేడుకున్నారు, నేను ఈ యొక్క విశ్వరూపాన్ని చూడాలని అనుకుంటున్నాను. ఇంకా దాని వెనకాల ఉన్నటువంటి కారణాలన్నీ కూడా మనం చర్చించాము ఆల్రెడీ. ఇంకా దాని తర్వాత భగవంతుడు కూడా చెప్పారు, ఆ, ఈ ప్రస్తుతం నీ దగ్గర ఉన్నటువంటి కళ్ళతో నువ్వు విశ్వరూపాన్ని చూడలేవు, దానికి నేను దివ్యమైన చక్షువులు నీకు అందిస్తాను, దాని ద్వారా చూడగలుగుతామని చెప్పారు. అయితే ఇప్పుడు భగవంతుడు విశ్వరూపము చూయిస్తారు యాక్చువల్గా. సో ఇప్పటిదాకా వారు కేవలం వర్ణించారు. మీకు అందరికి తెలుసు, పశ్చమే పార్థ రూపాణి. ఆ శ్లోకాలు ఉన్నాయి 5, 6, 7. ఈ 3 శ్లోకాలలో భగవంతుడు విశ్వరూపం గురించి వర్ణించారు అర్జునుడికి. ఆ, అంటే ఏం చూయించబోతున్నారు అనేది చెప్పారు విశ్వరూపంలో, కానీ ఇంకా చూయించలేదు. దివ్య చక్షువులు ప్రసాదించిన తర్వాత భగవంతుడు విశ్వరూపం చూయిస్తారు. సో భగవంతుడు విశ్వరూపం చూయించిన తర్వాత దీని మొట్టమొదటి వర్ణన సంజయుడు ఇస్తాడనమాట. రైట్. సో సంజయుడు కూడా విశ్వరూపం చూడగలిగాడు. సో ఇప్పుడు ప్రశ్న వస్తుందని, ప్రభుజీ దివ్య చక్షు అర్జునుడికి ఇచ్చారు కృష్ణుడు, రైట్, మరి సంజీవుడు ఎలా చూడగలిగాడు? ఆయనకైతే ప్రత్యేకంగా ఇవ్వలేదు. వ్యాసదేవుడు ఇచ్చారు, కానీ అది అక్కడి నుంచి ఇక్కడ ఏం నడుస్తుందో వినడానికి చూడడానికి ఇచ్చారు, కానీ విశ్వరూపం చూడడానికి ప్రత్యేకమైన కళ్ళు కావాలి. మరి ఆయన ఎలా చూశారు అని కూడా ప్రశ్న రావచ్చు, రైట్. సో దాని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద శ్లోక. 9వ శ్లోకం నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చదవాలనుకునే వాళ్ళు దయచేసి. మాధురి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. సో 9th శ్లోకం మాధురి మాత చదవండి. ఇంకా 10, 11 రిత్విక్ అండ్ తనుశ్రీ కెన్ రీడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. సంజయ ఉవాచ ఏవం ముక్తం తతో రాజన్ మహాయోగేశ్వరం హరిః దర్శనయామాసం భార్దయ పరమం రూపమహేశ్వరం. అనువాదం: సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడైన భగవానుడు ఆ విధంగా పలికిన తన విశ్వరూపము అర్జునికి ప్రదర్శించాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, వెరీ గుడ్. ఎస్, రిత్విక్ అండ్ తనుశ్రీ, యూ కెన్ రీడ్ 10, 11 టుగెదర్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. అనేక వస్త్రం నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్య భరణం దివ్యానేకోద్యతాయుధం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. దివ్యామలయం భారధరం దివ్యా గదానులేపనం ఇట్ ఇస్ గంధానులేపనం. గంధానులేపనం సర్వసాచార్య మయం దేవం అనంతం విశ్వతోముఖం. వెరీ గుడ్. ట్రాన్స్లేషన్ చదవండి నాన్న. అర్జునుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖాలను అనేక నేత్రాలను అనేక అద్భుతమైన
ధ్యాసల ధ్యాసలను చూశారు దృశ్యాలను దృశ్యాలను చూశారు. ఆ రూపము పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఎత్త ఎత్తబడిన పెక్కు దివ్య యుద్ధాలను కలిగి ఉన్నది. అతడు అతడు దివ్యమైన పూమాలలను వస్త్రాలను ధరించి ఉన్నాడు. పెక్కు దివ్య గంధాలు అతని దేహానికి పూయబడి ఉన్నాయి. అంతా ఆశ్చర్యంగాను ప్రకాశమనుగాను అపరిమితముగాను వ్యాపకముగాను ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ చదివినందుకు. ఎస్, సో ఫస్ట్ ఈ శ్లోకాలు మనం చర్చిద్దాం. ఎస్, సో ఈ అధ్యాయంలో విశ్వరూప దర్శనం యొక్క వర్ణన ఏదైతే ఉందో అది 3 సార్లు జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు చూపించేదానికంటే ముందు వర్ణించారు నేనేం చూపించబోతున్నాను అనేది. సెకండ్, భగవంతుడు చూపించిన తర్వాత సంజయుడు ఏదైతే తను చూశాడో, అంటే అర్జునుడు ఏదైతే చూస్తున్నారో ఇంకా సంజయుడు కూడా చూడగలిగాడు, అది వర్ణించారు. ఇంకా థర్డ్, సంజయుడు అయిన తర్వాత అర్జునుడు సొంతంగా తను ఏదైతే చూస్తున్నాడో తను సొంతంగా వర్ణిస్తారనమాట. సో 3 వర్ణనలు వస్తాయి ఈ అధ్యాయంలో. అయితే సంజయుడు అఫ్ కోర్స్ మనకు అందరికి తెలుసు, భగవద్గీత లాస్ట్ అధ్యాయంలో కూడా సంజయుడు చెప్తారు, ఆ వ్యాసుడి యొక్క కృప వల్ల నాకు దివ్య దృష్టి దక్కింది, దేని ద్వారానైతే నేను ఇక్కడ ధృతరాష్ట్రుడితో సహా రాజభవనంలో కూర్చొని కూడా నేను అక్కడ జరుగుతున్నటువంటి సంవాదము చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను. రైట్, వినగలగడం అయితే డైరెక్ట్గా ఉంది, ఆబ్వియస్గా చూడగలుగుతున్నాడు కూడా. ఎందుకంటే మీకు అందరు తెలుసు, ఎక్కడైతే అర్జునుడు తనకి కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి, మన ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తాము. తో సంజయుడికి ఎలా తెలిసింది మరి అదంతా, ఎందుకంటే చూడగలుగుతున్నాడు తను. రైట్, అలా. సో ఆ విధంగా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం కృష్ణుడు సంజయుడికి ఈ యొక్క విశ్వరూపము చూసే యొక్క శక్తి కూడా ఇచ్చారు. రైట్, అర్జునుడితో సహా. రైట్, మరి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే మీకు అందరు తెలుసు, యాక్చువల్గా సంజయుడికి దివ్య దృష్టి ఇవ్వడం వెనకాల మూల కారణం ఏంటి? ఎందుకంటే ఎలాగో అర్జునుడిని అడ్డుపెట్టుకుని భగవంతుడు ధర్మ సంస్థాపన చేయాలనుకున్నారు. రైట్, సో కానీ ఇది రిమోట్ లొకేషన్లో కూర్చొని చూసేది ఎవరు? సంజయుడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేయబడింది మహాభారతంలో రికార్డ్ అయిందనమాట. అర్థమైంది కదా? సో ఆ విధంగా సంజయుడు అక్కడ జరుగుతున్నది అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా చెప్తేనే ఆ ధర్మ సంస్థాపన పని కంప్లీట్ అవుతుంది. అవునా? ఒకవేళ సంజీవుడు అది చూడలేకపోయాడు అనుకోండి, సో దెన్ ఇట్ విల్ బి ఇన్కంప్లీట్. సో ఆ విధంగా వ్యాసదేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, నువ్వు ఇక్కడ ఉండి కూడా ఆ సంవాదం వినగలుగుతావు, చూడగలుగుతావు, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి అక్కడ ఉండేటటువంటి విశ్వరూపాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు అనే ఒక ఆశీర్వాదం ఇచ్చారు. ఇంకా దాని ద్వారా ఇంకో రకంగా మనం చూస్తే వ్యాసదేవుడికి కృష్ణుడికి తేడా లేదు, అది మనకు తెలుసు. ఎందుకంటే వ్యాసుడు నారాయణుడి యొక్క అవతారమే. అవునా? సో ఆ ప్రకంగా కృష్ణుడే తన యొక్క ప్లాన్తో సంజయుడికి ఈ దృష్టి ఇవ్వడం అనేది జరిగింది. దేని ద్వారా అనేది సంజయుడు కూడా ఈ విశ్వరూపాన్ని చూశాడు. సో తను సంజయుడు తను వర్ణిస్తున్నాడు అనమాట. ఇప్పుడు తన వర్జన్ ఏదైతే ఉందో విశ్వరూపంది, అది ఇక్కడ వచ్చిందనమాట. ఇప్పుడు మనం చూసాం సంజయ వాచ. రైట్, సో అక్కడ ఏం చెప్పారు? మహాయోగేశ్వర హరిహి. అన్ని యోగ సిద్ధులలో అందరికీ టాప్ మోస్ట్ యోగ సిద్ధి కలిగినటువంటి వారు ఎవరు? కృష్ణుడు. రైట్, అన్ని సిద్ధులకు మూలము కృష్ణుడు. సో అందుకనే మహాయోగేశ్వర. ఈ యొక్క యోగేశ్వర అనే పదము అనేక ప్రార్థనలలో కూడా వస్తుందన్నమాట. ఐ థింక్ ఇట్ కమ్స్ ఇన్ యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. ఇది కుంతీదేవి ప్రార్థనలలో ఐ థింక్ ద లాస్ట్ వర్స్ టాక్స్ అబౌట్ దిస్. కెన్ సంబడి కన్ఫర్మ్? ఐ థింక్ దట్ ఈస్ ద వర్స్. అక్కడ కూడా చెప్తారు. సో యోగేశ్వరుడు అనే ఒక పేరు కూడా ఉంది కృష్ణుడికి. ఆ పేరు ఎస్ 18.78 ప్రభుజీ. యత్ర యోగేశ్వర. అక్కడ కూడా వస్తుంది. వెరీ గుడ్, నైస్.
భగవద్గీత లాస్ట్ వర్స్. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, అక్కడ కూడా వస్తుంది అలా. సో ఎనీవే, అప్పుడు ఈ సంజయుడు ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. పరమం రూపం ఐశ్వరం, ఆ పరమ రూపం ఏదైతే ఉందో ఆ ఆ భగవంతుడి ప్రత్యేకమైనటువంటి ఐశ్వర్యాలు వ్యక్తం చేయడానికి చూపించారు. ఎందుకంటే ఐశ్వర్యాల వర్ణన పోయిన అధ్యాయంలో జస్ట్ ఇచ్చారనమాట, రైట్. దానికి ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నారు. 10వ అధ్యాయంలో అన్ని చూపించారు, నేను ఇది నేను అది అని అన్ని చెప్పారు కదా, దానికి డెమాన్స్ట్రేషన్ ఇందులో చూపిస్తున్నారు. సో అది సంజయుడు చెప్పారు ఫస్ట్ దాంట్లో. దాని తర్వాత అనేక వక్త్రానయనం, అనేక అనేక అద్భుత దర్శనం, అనేక వక్త్ర, అనేక నోళ్ళు ఉన్నాయి, అనేక కళ్ళు కనిపిస్తున్నాయి, ఇంకా అనేక దివ్యాభరణం, ఆభరణాలు ఉన్నాయి, దివ్యమైన ఆభరణాలు ఉన్నాయి. సో ఈ విధంగా అనేక అనే పదము చాలా చాలా వచ్చింది, అంటే అనేక మల్టిపుల్ కనిపిస్తున్నాయి అన్నమాట అక్కడ. దాని తర్వాత అనేక ఆయుధాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. సో అందుకని మీరు విశ్వరూపం యొక్క ఫోటో చూసుంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఏ విధంగా. ఐ థింక్ భగవద్గీత బుక్లో కూడా ఉంది, అండ్ యూ కెన్ టేక్ అ లుక్ దేర్. ఇక్కడ ఒక చిన్న వీడియో కూడా ఉంది, నేను చూపిస్తాను సో దట్ ఇట్ బికమ్స్ క్లియర్. యా, లెట్ మీ డిస్ప్లే. సౌండ్ వినబడుతుందా అండి? Kindly show సౌండ్ ఇంకా వీడియో Yes, Prabhuji. Yes, Okay, Prabhuji, good. వినపడుతుంది. your cosmic form. Behold my mystic opulence! Witness my multicolored forms! All things are here, Arjun, as you desire. Moving and not, all before you. See now this wondrous vision! Eternal, all expanding, many suns, thousands, millions. I see Brahma, Shiva, sages and serpents, arms, bellies, mouths and eyes, glowing like blazing fire, glowing forms everywhere. No origin, middle, nor end, both wondrous and terrible. Everyone is disturbed, paying their obeisances like moths to a flame. Warriors, enter your mouths, scorching rays, all is devoured. Oh Lord, please. సో ఇది ఒక భక్తులు డ్రామా చేశారు, రాధేశ్యామ్ ప్రభు ఛానల్లో ఉందన్నమాట. ఐ థింక్ దిస్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఐ బిలీవ్. సో అక్కడ చూపిస్తారనమాట. సో ఆ విధంగా ఇంకా ఫోటో కూడా ఉంది ప్రభుపాదుల వారి బుక్లో, మీరు చూడొచ్చు అక్కడ. సో అనేక ముఖాలు కనిపిస్తున్నాయి, ఇంకా చాలా భయంకరంగా ఉంది. సో అదే జస్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. సో అలా అని అనేక, ఇంకోటి మాల్య అంటే అంటే మాలలు, పూలమాలలు, ఇంకా గంధ ఫ్రేగ్రెన్స్ అంటే చందనము అని ఉంటుంది కదా, గంధం అది కూడా ఉంది. అనులేపనం అంటే పూసి ఉందన్నమాట. ఇంకా డ్రెస్, అనేక అంబర అంటే డ్రెస్సులు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా చాలా మంచిగా డెకరేషన్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం అది చాలా భయంకరంగా కూడా ఉంది. సో ఇంకా దీని ఫర్దర్ డిస్క్రిప్షన్ మనం చూద్దాం పై వచ్చే శ్లోకంలో. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి 12th verse సంబడి కెన్ రీడ్ హియర్. ఇక్కడ డిస్క్రిప్షన్ నడుస్తుంది. సూర్యపద్మ గారు చదవండి. ఇవి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుస్థిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పద్మపురుషుని తేజమును పోలుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడొచ్చు మనము, సంజయుడు తన డిస్క్రిప్షన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా నేను ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పాను కదా, సంజయుడు ఇది విశ్వరూపం చూడగలిగాడు, భగవంతుడి కృప. ఆ పాయింట్ ఈ యొక్క శ్లోకంలో తాత్పర్యంలో ప్రభుపాదుల వారు మెన్షన్ చేశారనమాట, రైట్.
సో ఇక్కడ సంజయుడు అది చూసిన తర్వాత తను ఒక ఉపమానం ఇస్తున్నాడు అనమాట. సో ఉపమానం అంటే అర్థం తెలుసు కదా. ఉపమానం అంటే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే ఎగ్జాంపుల్ ఇవ్వడం అనమాట. దాన్ని ఉపమానము అని అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అది చూసింది ఎలా ఉందంటే ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే దాని కాంతి ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ విశ్వరూపం కనిపిస్తుంది అని సంజయుడు ఒక ఉపమానం ద్వారా దాన్ని వర్ణిస్తున్నారు. రైట్. సో అంత తేజోమయంగా ఉందన్నమాట. మరి ఇంత తేజోమయంగా ఉంటే అక్కడ మిగతా వాళ్ళందరూ సైనికులందరూ నిలబడి ఉన్నారే, వాళ్ళకి కనిపించలేదా? వాళ్ళకి దివ్య దృష్టి ఇవ్వలేదు కదా, అందుకనే వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళు అలాగే అనుకుంటున్నారు కృష్ణుడు అర్జునుడు అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారని. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, ఆయన దివ్యరూపం చూపిస్తున్నారు, ఇంకా అర్జునుడు ఆ దివ్యరూప దర్శనము పొందుతున్నారు అనమాట. సో అందుకనే అది వేరే ఎవరికి అక్కడ కనిపించలేదు, సంజయుడికి ఇంకా అర్జునుడికి ఖచ్చితంగా కనిపించింది. ఓకే, నెక్స్ట్ ఇంకా వర్ణన చదువుదాము. 13వ శ్లోకము ఎవరైనా చదువుతారా? అంకరాజు జయశ్రీ గారు చదవండి. అన్మ్యూట్ చేయాలి మాతాజీ మీరు. చేశారు. ఎస్, చదవండి. తత్రైకస్తం జగసృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. అనువాదం: ఆ సమయంలో అర్జునుడు పలు వేలాదిగా విభజింపబడినప్పటికీ ఒకే చోట నెలకొని ఉన్నట్టి విశ్వపు అనంతమైన రూపాలను భగవంతుని విశ్వరూపంలో చూడగలిగాడు. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఆ యొక్క విశ్వరూపంలో అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో అవి అందులో ఒక చోట అన్నీ చూడగలిగారనమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఇదే పాయింట్ తాత్పర్యంలో కూడా రిపీట్ చేస్తున్నారు. సో బ్రహ్మాండాలు ఒకటే కావు. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నాము, దెర్ ఇస్ వన్ యూనివర్స్ అండ్ దెర్ ఇస్ వన్ సన్ అండ్ దెన్ దెర్ ఇస్ వన్ సోలార్ సిస్టమ్, రైట్. బట్ అది ఒక బ్రహ్మాండం మాత్రమే. మనకి శాస్త్రాల్లో అనంత కోటి బ్రహ్మాండాలు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక బ్రహ్మాండంలో లోపల ఉన్నాం కాబట్టి వేరే బ్రహ్మాండాలలో ఏం నడుస్తుందో మనకు ఐడియా లేదు. ఇంకా అది తెలుసుకోవడం సాధ్యం కూడా కాదు, ఎందుకంటే బ్రహ్మాండం అనేది కంప్లీట్గా ప్యాక్డ్గా ఉంటుంది. బ్రహ్మాండం లోపల బహుశా మనం కొంచెం తెలుసుకోవచ్చు అటు ఇటు వెళ్ళి, కానీ బ్రహ్మాండంకి 7 లేయర్స్ ఉంటాయన్నమాట, రైట్. అది కవర్ చేస్తాయి, దాన్ని దాటిపోరాదన్నమాట. సో ఆ విధంగా అనేక బ్రహ్మాండాలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకే చోట కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చెప్పారు అనేక బ్రహ్మాండాలు, అనేక గ్రహాలు. ప్రభుపాదుల వారు చెప్తారు కొన్ని గ్రహాలు బంగారంతో తయారైనటువంటివి, ఇంకా కొన్ని పృథ్వీతో తయారైనటువంటివి, అంటే మనం ఉండేటటువంటిది. అందులో పృథ్వీ అనేది మేజర్ ఎలిమెంట్ అనమాట. సో అలాగా ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మాండంలో కూడా ఇప్పుడు అనేక సముద్రాలు ఉన్నాయి, రైట్. కొన్ని సముద్రాలలో ఒకటి పాల సముద్రం ఉంది, అది మొత్తం పాలు ఉంటుంది అందులో. ఇంకో సముద్రంలో నెయ్యి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్. అది వర్ణన ఉందన్నమాట భాగవతంలో. ఇది వింటే మనకు ప్రభుజీ నెయ్యి సముద్రమా? ఒక సముద్రంలో పంచదార ఉంది మొత్తం, అంటే షుగర్ వాటర్ అన్నమాట మొత్తం సముద్రం. ఇది చాలా లాజికల్, ఎందుకంటే మన దగ్గర ఒక సముద్రం ఉంది, దాంట్లో సాల్ట్ ఉంది, ఒప్పుకుంటారా? సో మన సముద్రంలో మొత్తం సాల్టే ఉంది, రైట్. ఎక్కడి నుంచి వచ్చింది అంత అన్లిమిటెడ్ సాల్ట్? సో ఈ సాల్ట్ సముద్రం ఉంటే షుగర్ సముద్రం ఉందని నమ్మడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా అనేక సముద్రాల యొక్క వర్ణన కూడా ఉంది ఈ యొక్క బ్రహ్మాండంలో చెప్తున్నాను. అలాగే అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, ఇంకా అనేక గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా అర్జునుడు ఈ ఒక్క చోట చూడగలిగాడు అనమాట. ఆ విధంగా దాని వర్ణన ఉంది. లెట్ us గో హెడ్. 13 అయిపోయింది. 14 చదవండి ఎవరైనా. ప్రభుజీ నేను చదువుతాను. చదవండి పరమేశ్వరి మాతాజీ. తథా స విశ్వమవిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణయ శిరస దేవం కృతాంజలిర భాషత. భాష్యం కూడా చదవాలి ప్రభుజీ. ట్రాన్స్లేషన్ చదవండి. తతః అంతటా. అది వద్దు, వర్డ్ టు వర్డ్ వద్దు. ఓకే. ఇక్కడ అంతటా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మాతుడై రోమాలు నిక్కబొడుచుకోగా తల వంచి. రావట్లేదు ప్రభుజీ, ఇంకా పైకనండి.
తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడ్చి భగవంతుని ప్రార్థించడము మొదలుపెట్టారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఇక్కడ ఆ, అర్జునుడు దిగ్భ్రాంతి చెందాడు. ఎందుకంటే ఈ యొక్క విశ్వరూపము అర్జునుడు ముందెప్పుడు చూడలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కృష్ణుడు ముందే చెప్పారు. కృష్ణుడు తన సొంత విశ్వరూపాన్ని వర్ణించినప్పుడు నేను ఇప్పుడు చూపించబోయే రూపం ఇప్పటిదాకా ఎవరు చూడలేదు అని ఆ విషయం కూడా చెప్పారనమాట. సో ఇటువంటిది చూసి చాలా చాలా అర్జునుడు భయపడిపోతారనమాట. భయపడిపోయి ఇక్కడ తను రెండు చేతులు జోడించి కృతాంజలి కృతాంజలి ముద్ర ఉంటుంది కదా, ఈ విధంగా. సో ఆ కృతాంజలి ముద్రలో తను జోడించి తను ప్రార్థనలు అర్పించడం మొదలుపెట్టి ఇంకా తన తల కూడా వంచాడు. సో భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని, విభూతులను చూసి అకస్మాత్తుగా తను ఇదైపోయాడు అనమాట, భయపడిపోయాడు. ఇంకా తల వంచి కృతాంజలి భావంతో తను ప్రార్థనలు కూడా అర్పించాడు. ఓకే. సో ఒకటి ఏంటంటే అర్జునుడు ఆబ్వియస్గా తను ఉన్నది సఖ్యభావంలోనే, దెర్ ఇస్ నో డౌట్, రైట్? సో కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక భావాన్ని తను వ్యక్తం చేశాడు. ప్రభుపాదుల వారు దీని గురించి రాశారు తాత్పర్యంలో, ఆశ్చర్య భావము, రైట్? సో అలా, సో ఈ విధంగా దీని వర్ణన ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా సంజీవుడి వర్ణన ఫినిష్ అయిపోయింది అనమాట. ఓకే. ఇదంతా చూసి లాస్ట్లో అర్జునుడు ఏం చేశారు? లాస్ట్లో అర్జునుడు తల వంచి తను నమస్కరించారు. దట్స్ ఇట్. ఇక్కడ సంజీవుడి డిస్క్రిప్షన్ అయిపోతుంది. ఇప్పుడు పై వచ్చే శ్లోకము 15వ శ్లోకం నుండి అర్జునుడు ఏం చూశాడో అది అర్జునుడి వివరణ వస్తుందన్నమాట. అర్జున ఉవాచ. ఓకే. సో ఇక్కడ దాకా మనం విరామం తీసుకుందాం. సో ఎస్, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? మైథిలి మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి. ప్రభుజీ, ఇందాక మీరు చెప్పారు కదా అనేక బ్రహ్మాండాల గురించి, అంటే అన్ని బ్రహ్మాండాలను చూసారా, లేకపోతే అన్ని బ్రహ్మాండాలలో భగవంతుడు ఏ రూపంలో ఉంటారు అది చూసారా ప్రభుజీ? ఇఫ్ లుక్ ఎట్ ద డిస్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ మీరు చూస్తే, at that time Arjuna could see in the universal form of the Lord the unlimited expansions of the universe. సో ఒక యూనివర్స్లో ఉండేటటువంటి అనేక రకమైనటువంటి విషయాలు ఒక చోట చూడగలిగారు. దట్ ఈస్ వన్ థింగ్ ఇన్ ద ట్రాన్స్లేషన్. మనం తాత్పర్యంలోకి వెళ్తే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, యాజ్ వి లర్న్ ఫ్రమ్ వేదిక్ స్క్రిప్చర్స్ దెర్ ఆర్ మెనీ యూనివర్సెస్ అండ్ మెనీ ప్లానెట్స్, రైట్? ఇంకా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆఫ్ ఎర్త్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆఫ్ గోల్డ్, జెవెల్స్ అండ్ ఎక్సెట్రా. సిట్టింగ్ ఆన్ హిస్ చారియట్ అర్జున కుడ్ సీ ఆల్ దీస్. సో ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ఎక్స్ప్లెయిన్ చేశారు, తను అక్కడ ఒక చోట కూర్చొని అవన్నీ అనేక రకమైన బ్రహ్మాండాలన్నీ కూడా ఒక చోట చూడగలిగారని. సో దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద వర్స్ మాతాశ్రీ. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు మనమున్న బ్రహ్మాండం దేంతో తయారైంది? మట్టితో తయారైందా ప్రభుజీ, లేకపోతే ఎలాగా? ఓకే. సో ఎస్, ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్. ప్రభుపాదుల కొన్ని అర్త్తో అంటే పృథ్వీ ఎలిమెంట్తో తయారయ్యాయి. ఎందుకంటే దాని తర్వాత కొన్ని బంగారము అండ్ కొన్ని జ్యువెల్స్ ఆ విధంగా చెప్పారు. అండ్ కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్ని అద్భుతంగా ఉండవు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఎస్, అవర్స్ ఈజ్ మోస్ట్లీ అర్త్లీ. యా, దట్ ఈస్ వేర్ వీఆర్ లివింగ్ రైట్ నౌ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ రమ్య మాతాజీ చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు నెయ్యి సముద్రము, పాల సముద్రము అన్నారు కదా, ఎస్, అంటే ఇప్పుడు భూమిపైన అయితే ఉండవు కదా ప్రభుజీ, అది ఇక్కడ లేదు ఇక్కడ మాతాజీ. నో నో నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. అందుకనే దాని భాగవతంలో దాని వర్ణన వస్తుంది. యాక్చువల్లీ ఈ జాంబూ ద్వీపము ఏదైతే ఉందో దాని గురించి డిస్క్రిప్షన్లో మనకు కనిపిస్తాయి. అది మనకి యాక్సెసిబుల్గా లేవు ఇప్పుడు, ఎందుకంటే అది ఈ యొక్క భూలోకం ప్లాట్ఫామ్లోకి రావన్నమాట, మనం ఉండేటటువంటి ప్రదేశంలో. ఓకే. సో దాని డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి, మీ దగ్గర భాగవతం ఉంది కదా, నేను అధ్యాయం పంపుతాను, అది మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడైతే సుఖదేవ్ గోస్వాముల వారు మనము ఈ పూర్తి బ్రహ్మాండంలో మనం ఎక్కడున్నాం యాక్చువల్గా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకా మన చుట్టూ ఏమేమి ఉన్నాయి, రైట్? సో ఐలాండ్స్, 7 ఐలాండ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలావ్రత వర్ష
రమ్యక వర్ష, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ వస్తాయన్నమాట. వేరే వేరే చోట్లలో వేరే వేరే సముద్రాలు ఉంటాయి. ఈ చక్కెర నీళ్ళ సముద్రము, నెయ్యి సముద్రము, షుగర్ కేన్ జ్యూస్ సముద్రం కూడా ఉంది. ఇంకా ఆ విధంగా అన్నమాట. ఓకేనా? సో ఐ విల్ గివ్ యూ దట్. అక్కడ డీటెయిల్గా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇవి మనం ఉండేటటువంటి ఈ లోకంలో, అంటే ఈ పృథ్వీ మీద లేవన్నమాట. ఓకేనా? ఈ విషయం ఓకే గుర్తుపెట్టుకోండి. ప్రభుజీ. హరే ఈ కృష్ణ ఈ ప్రభుజీ. పృథ్వీ మీద ఉండే అన్ని సముద్రాలు అవి సాల్ట్ సముద్రాలే. ఓకే? వేరే ఓకే గ్రహాలలో ఉన్నాయి అవి. ఆ వేరే గ్రహాల వర్ణన ఇక్కడ ఇచ్చారు భాగవతంలో. యా, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, సో మనం విరామం తీసుకుందాం ఇప్పుడు. ఇంకా పై వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. జస్ట్ 1 minute. ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. అంటే ప్రభుజీ ఇప్పుడు ధృతరాష్ట్రునికి కూడా చెప్తున్నారా ప్రభుజీ, సంజయుడు మొత్తం ఇలా విశ్వరూపాన్ని ఎస్, చూపించారని చెప్పేసి? ఎస్, ధృతరాష్ట్రుడు మొత్తం వింటున్నాడు అనమాట ఏ విధంగా. సో ధృతరాష్ట్రుడికి అంటే కూడా ఇప్పుడు కొంచెం తనకి ఐడియా. కూడా దేవుడిది కృప ఉన్నట్టే కదా ప్రభుజీ, అట్లా అంటే కృష్ణుడిది. లేదు, యాక్చువల్గా అంటే ఉన్నట్టు అంటే వ్యాసదేవుడు యాక్చువల్గా ధృతరాష్ట్రుడికే ఆ దివ్య దృష్టి ఇవ్వడానికి వచ్చారు ఇనీషియల్గా. సో ధృతరాష్ట్రుడు, ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, అండ్ అప్పుడు దివ్య దృష్టి ఇస్తాను అని చెప్తే తను స్వీకరించలేదు. మహాభారతంలో వస్తుంది ఇది. అది ఎందుకు స్వీకరించలేదంటే, ఒకవేళ నా పుత్రులు ఓడిపోతే వాళ్ళ చావు నేను చూసి భరించలేను అని. సో అందుకనే నాకు ఈ దివ్య దృష్టి వద్దని చెప్తే అప్పుడు వ్యాసదేవుడు ఆ దివ్య దృష్టిని సంజయుడికి ఇచ్చారు. సో కనీసం సంజయుడు చూస్తే, దాన్ని వర్ణిస్తే ధృతరాష్ట్రుడికి ఐడియా వస్తుంది అక్కడ ఏం నడుస్తుంది అనేది. సో అందువల్ల ఇచ్చారు. సో ఆ రకంగా చూస్తే ధృతరాష్ట్రుడికి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఈ విధంగా కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు తన విశ్వరూపం చూపించాడు, కానీ మనసు మాత్రం మారలేదు కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. మొత్తం మహాభారతం యుద్ధం అయిన తర్వాత కూడా హీ వాజ్ ద సేమ్ పర్సన్. ఎప్పటిదాకైతే లాస్ట్కి విదురుడు వచ్చి ఎప్పుడైతే హెవీ డోస్ ఇచ్చాడో, నువ్వు కుక్క బ్రతుకు బతుకుతున్నావు అని ఆ విధంగా కొంచెం హెవీగా మాట్లాడినప్పుడు, అప్పుడు ధృతరాష్ట్రుడు ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా తనలో మార్పు రాలేదు. సో దాని అర్థం ఏంటి? మీ ప్రశ్నలో ఒక మంచి పాయింట్ ఉంది. దాని అర్థం ఏంటంటే, భగవంతుడి కృప ఉన్నప్పటికీ మనం స్వీకరించే పరిస్థితుల్లో లేమనుకోండి, స్వీకరించే కోరిక లేదనుకోండి, దానికి ఎటువంటి విలువ లేదు. రైట్? ఇంత మంచి వర్ణన కృష్ణుడు చెప్పిన ఒక్కొక్క వాక్యాన్ని సంజీవుడు చెప్పాడు. కృష్ణుడు ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీతలో. మోక్షం ఎలా దక్కుతుంది, భగవత్ ప్రేమ అని అన్ని చెప్పాడు. అన్ని విన్నాడా లేదా? అవును ధృతరాష్ట్రుడు ప్రభుజీ. అన్ని విన్నాడు, అయినా కానీ మనసు మారిందా? మారలేదు. అవునా? సో ఆ విధంగా ఇది కేవలం అది యాక్సెసిబిలిటీ ఈజ్ నాట్ ద పాయింట్. రైట్? కొంతమందికి కొన్ని ఫెసిలిటీస్ ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటాయి, కానీ దాని విలువ, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోరు. కొంతమందికి యాక్సెసిబుల్గా ఉండదు, కానీ వాళ్ళని నేను చూసాను చాలా తీవ్రత ముందుగా ఎదుగుతారు. రైట్? ఆన్లైన్ అది ఇది అనుకుంటా కూడా వాళ్ళు మంచిగా భక్తిలో ముందు ఉంటారు ఎప్పుడు కూడా. రైట్? సో ఆ అంటే విధంగా ఇప్పుడు ప్రభుజీ కొడుకుల పైన మమకారమా, లేకపోతే ఆస్తి చేయి జారిపోతుందన్న బాధ కలుగుతుందా ధృతరాష్ట్రునికి? రెండు కూడా. రెండు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఆధ్యాత్మిక అంటే ఒక విషయం ఒక చోట చెప్పారు, ధృతరాష్ట్రుడు కంటితో గుడ్డివాడు, ఇంకా ఆధ్యాత్మికంగా కూడా గుడ్డివాడు. అంటే దాని అర్థం ఏంటి? తనకి ఆధ్యాత్మిక జీవితం ఏంటి, ఆత్మ, శరీరం, ఇవన్నీ కూడా దాని అప్లికేషన్ జీరో అనమాట. ఆల్దో ఈజ్ అ లర్న్డ్ పర్సన్, ఆయనకు తెలిసే ఉంటుంది, నో డౌట్. సో ఆ విధంగా తన పుత్రుల పట్ల మమకారం, ప్రత్యేకంగా దుర్యోధనుడి పట్ల ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఎందుకంటే దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడు విషయం తనకి కూడా తెలుసు, దెర్ ఇస్ నో డౌట్, కానీ తను ఆపలేకపోయాడు. ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ నో అని చెప్పడం చాలా డిఫికల్ట్ అవుతుంది. అవునా? అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మనం కూడా చూస్తామన్నమాట. సో ఆసక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసినా కానీ ఆ తప్పుని వ్యక్తం చేయడం లేకపోతే కరెక్ట్ చేయడం అనేది జరగదు. సో అదే ధృతరాష్ట్రుడు ఆ తప్పు చేశాడు. తన కొడుకు తప్పు చేస్తున్నప్పటికీ ఎన్ని తప్పు ప్లాన్లు వేశాడు చంపడానికి, అయినా కానీ తను ఆపలేదన్నమాట. అది పుత్రుల పట్ల మమకారము. ఇంకా ధృతరాష్ట్రుడికి కూడా సొంతంగా ఏంటంటే, ఇదంతా కూడా నాకు కావాలి, యాక్చువల్గా రూల్ చేయాల్సింది తనే, కానీ ఎందుకంటే పెద్దన్నయ్య ధృతరాష్ట్రుడు, పాండు చిన్నవాడు, కానీ ఈయనకి కళ్ళు లేవు కాబట్టి పాండు మహారాజ్కి ఇచ్చారు రాజ్యం. సో అక్కడే తను ఫీల్ అయిపోయాడు చాలా. అవునా? నాకు ఈ గుడ్డి జన్మ దక్కింది కాబట్టి నాకు రాజ్యం రాలేదు, సో ఏదో ఒక రకంగా లాగుదాము అని ముందు నుంచే తనకు కోరిక ఉందన్నమాట. సో ఈ రాజ్యం పట్ల ఈ ఆసక్తి, పుత్రుల పట్ల మమకారం, రెండింటి వల్ల
తను ఆ విధంగా అయిపోయాడు అనమాట. ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. చెప్పండి. అది మనం ఇప్పుడు ఉన్నాం కదా ఈ ప్లేస్ నుంచి వైకుంఠం ఎంత దూరంలో ఉంటుంది? వైకుంఠం అంటే డిస్టెన్స్ వైస్ అక్కడ కూడా నేనైతే వర్ణన వినలేదు. కానీ ఈ యొక్క బ్రహ్మాండాన్ని దాటి ఆ, మీదికి వెళ్తే దెన్ ఎక్కడైతే ఈ లేయర్ ఫినిష్ అవుతుందో అక్కడ స్టార్టింగ్లో బ్రహ్మజ్యోతి కైలాసం కనిపిస్తుంది ఆధ్యాత్మిక జగత్తు స్టార్ట్లో. ఇంకా దాన్ని దాటి మనం వెళ్తే అప్పుడు వైకుంఠాలు కనిపిస్తాయి. సో డిస్టెన్స్ వైస్ డిస్క్రిప్షన్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. ఒకవేళ చెక్ చేయొచ్చు భాగవతంలో సుఖదేవ్ గోస్వామి డిస్టెన్స్ ఇచ్చారు చాలా చోట్లలో, అనేక ప్లానెట్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ చెప్పారు. కానీ భౌతిక జగత్తుకి ఇంకా వైకుంఠానికి డిస్టెన్స్ నేనైతే వినలేదు. నేను చెక్ చేస్తాను ఒకసారి. ఓకేనా? థ్యాంక్ హరే యూ. కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ఎస్, సుబ్బారావు గారు చెప్పండి. చిన్న డౌట్. యాక్చువల్గా ధృతరాష్ట్రుడికి 50 జన్మల తర్వాత మనిషి జన్మగా వస్తుంది, ప్లస్ 100 పుత్రులు బట్టి తన ముందే అందరూ చనిపోవాలనే శాపంతో, అదే కర్మఫలంతో చేశారని విన్నాను ప్రభుజీ. కరెక్టేనా? ఎస్, దట్ ఈస్ కరెక్ట్. ఎస్. సో తను ఒక పాపం చేసినందువల్ల తనకి అంటే 50 పుత్రులు, అంతమంది పుత్రులు పుట్టగలిగే పుణ్యము కూడా సేకరించడానికి చాలా సమయం పట్టింది తనకి. అందుకనే ఇన్ని జన్మల తర్వాత తనకి ఈ విధంగా జరిగిందనమాట. ఎస్, దట్ ఈస్ రైట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. మన ఓకే. కర్మఫలం అనేది 51 జన్మ తర్వాత కూడా అంత రికార్డ్ ఎస్, అవుతుందని చెప్పడానికి అది. ఎస్, ఎస్. సో తను ఐ థింక్ హీ కిల్డ్ బర్డ్స్, రైట్? మీకు గుర్తుందా 100 ఎవరికైనా? 100 ఎగ్స్ కరెక్ట్. ఎస్, ఎస్, కరెక్ట్. చేశారు. సో ఆ ఎఫెక్ట్ ఇన్ని జన్మల తర్వాత వచ్చింది. రైట్, దట్ ఇస్ ట్రూ. సో కర్మ సిద్ధాంతంలో ఒక విషయం నేను స్టార్టింగ్ క్లాసెస్లలో కర్మ సిద్ధాంతం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కూడా. ఆ, ఒక్కొక్క కర్మకి వచ్చే ఆ ఫలితం ఏదైతే ఉంటుందో అందులో అనేక కేటగిరీ, ఒకటి ఇన్స్టెంట్ కర్మ ఉంటుంది, ఒకటి డీలేడ్ కర్మ ఉంటుంది, ఇంకొకటి సూపర్ డీలేడ్ కర్మ. సో ఇన్స్టెంట్ కర్మ అయితే ఏదైతే తొందరగా వెంటనే దాని రియాక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంటలో చేయి పెట్టాను అనుకోండి, దానికి కర్మ ఫలితం నాకు వెంటనే వచ్చేస్తుంది, నా చేయి కాలుతుంది. అవునా? ఆ విధంగా. సో దీన్ని ఇన్స్టెంట్ కర్మ అంటారు. కొన్ని కర్మాస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో డీలేడ్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు కూడా మందు తాగుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, దాని ఫలితం వెంటనే రాదు. అవునా? దాని నెగిటివ్ ఫలితం ఏదైతే ఉందో అది బహుశా ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. అవునా? సో కొంచెం డీలే అయిందనమాట, అది వెంటనే రాదు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తి మర్డరే చేసేసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బహుశా ఈ గవర్నమెంట్ నన్ను పట్టుకోలేదేమో, పాసిబుల్. ఎంతోమంది మర్డరర్స్ ఖాళీగా తిరుగుతూ ఉంటారు బయట. అయితే ఏమవుతుంది, దాని ఫలితం నాకు నెక్స్ట్ జన్మలో రావచ్చు. నెక్స్ట్ జన్మలో నేను ఏ విధంగా ఒక వ్యక్తిని మర్డర్ చేశానో అదే విధంగా నెక్స్ట్ జన్మలో మర్డర్ అవ్వబడతాను వేరే వ్యక్తి ద్వారా. సో అలా అని అది నెక్స్ట్ జన్మలో రావచ్చు. సో అందుకనే ఏ ఫలం ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పరాదు, బికాస్ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ మెష్. సో అందుకనే కర్మ వృక్షము అని చెప్పారు. ఇంకా కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు, గహన కర్మణో గతి. ఈ కర్మ సిద్ధాంతము ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రస్తుతం అనుభవించేటటువంటి ఫలితాలు, దాని మూల కర్మలు మనం ఎప్పుడు చేసామో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రేస్. అది మనకు సాధ్యం కాదు. అది పోయిన జన్మలో చేసిందా, లేకపోతే 10 జన్మల కింద చేసిందా, లేకపోతే ఇదే జన్మలో చిన్నప్పుడు చేసిందా, వీ హ్యావ్ నో ఐడియా. సో అది తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇట్ ఇస్ జస్ట్ అవుట్ ఆఫ్ కెపాసిటీ. ఆ విధంగా. ఓకేనా? సో ఏదైతే చిన్న చిన్న బ్యాడ్ కర్మలు చేస్తామో, ఇప్పుడు మనం స్మరణము ప్లస్ కీర్తనము ప్లస్ జపం చేయడం వల్ల ఇవన్నీ పాపాలన్నీ పోయి మనకి ముక్తి కలిగిద్ది అనేదే భావన. అంతే కదా ప్రభుజీ? లాస్ట్ క్వశ్చన్. ఎస్, ఎస్. నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. నో ప్రాబ్లం. మీ మధ్యలో ప్రశ్న బ్రేక్ అర్థమైంది. అయింది ప్రభుజీ. మీ ప్రశ్న అర్థమైంది. ఎస్, కరెక్టే. అందుకే మనం ఈ భక్తి మార్గంలో ప్రత్యేకంగా, బికాజ్ ఇది పద్మపురాణంలో కూడా ఉంది, అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయేత విష్ణు భక్తిరతాత్మనాం అని ఈ యొక్క శ్లోకం వస్తుంది. ఎక్కడైతే అప్రారబ్ధ ఫలాలు ఏవైతే మన సంచిత కర్మలో ఉన్నాయి కానీ ఇంకా అవి
అప్లై అవ్వలేదు ఈ జన్మలో, బహుశా పై వచ్చే జన్మలో రాబోతున్నాయి. సో స్టాక్ ఫామ్లో ఉన్నటువంటివి, బీజం ఫామ్లో ఉన్నటువంటివి, ప్రారబ్ధం అన్నీ కూడా విష్ణు భక్తి రతాత్మనం క్రమేణైవ ప్రలీయేత, ఇవన్నీ కూడా నశించిపోతాయి ఒకవేళ ఒక వ్యక్తి విష్ణు భక్తి చేస్తే అని ఇది ఆ పురాణంలో ఉంది. శ్రీమద్ భాగవతంలో కూడా ప్రత్యేకంగా హరినామం గురించి చెప్పారు. ఎవరైతే మీరు చెప్పారు కదా శ్రవణం కీర్తనం, అందులో ప్రత్యేకంగా శ్రవణం కీర్తనం గురించి చెప్పారు. ఆ, ఆమ్, నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనం తం నమామి హరిం పరం. ఇది శ్రీమద్ భాగవతంలో లాస్ట్ శ్లోకం. ఈ శ్లోకంలో చెప్పారు నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. సో సర్వ పాప అంటే ఏంటి? అది సంచిత కర్మ, ప్రారబ్ధము, అప్రారబ్ధము, కూటము, బీజము, ఫలోన్ముఖము, అన్ని రకాలైనటువంటి పాపకర్మ ఫలాలు అన్నీ కూడా నశించిపోతాయి. దాని ద్వారా ఒక వ్యక్తి కంప్లీట్గా ఫ్రీ అయిపోతాడు అనమాట. ఇంకా ఇదే విషయము కృష్ణుడు భగవద్గీతలో కూడా అర్జునుడికి స్వయంగా చరమ శ్లోకంలో మాటిచ్చారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు అన్ని ధర్మాలను త్యజించి, అన్ని ధర్మాలను అంటే ధర్మాలు కూడా మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి, కొన్ని నిమ్నమైన ధర్మాలు, కొన్ని ఉన్నతమైన ధర్మాలు. సో ఈ నిమ్నమైన ధర్మాలను త్యజించి నువ్వు గనక నా శరణాన్ని గనక తీసుకుంటే అప్పుడు అన్ని పాపాల నుండి విముక్తి నేను నీకు కలిగిస్తాను, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, భయపడకు అని చెప్పారు. సో ఈ విధంగా అన్ని లెవెల్స్లో దీని కన్ఫర్మేషన్ ఉంది. ఎస్, థ్యాంక్ యూ. అన్నలంట, దమ్ములంట, ఆండ్లంట, బిడ్డలంట, వన్నెల నప్పులుగొన్నవారు ఓ వీరు. అన్నలంట, దమ్ములంట, ఆండ్లంట, బిడ్డలంట, వన్నెల నప్పులుగొన్నవారు ఓ వీరు. తెగనీ కాప్పులెల్లా దీసి దీసి వారు తగిలిన బెట్టలేక దాగి దాగి. తెగనీ కాప్పులెల్లా దీసి దీసి వారు తగిలిన బెట్టలేక దాగి దాగి. వెగటున బారిపోగా వెంట వెంట పెక్కువగల నప్పులుగొన్న వారు ఓ వీరు, వారు ఓ వీరు. అన్నలంట, దమ్ములంట, ఆండ్లంట, బిడ్డలంట, వన్నెల నప్పులుగొన్నవారు ఓ వీరు. దొరైనా నప్పుల వారి దోసి దోసి ఆ పరిభవముల నెల్లా బాసి బాసి. సిరుల వెంకటపతిని చేరి చేరి ఇట్టి వరుసనే గెలిచిన వారు ఓ మీరు. అన్నలంట, దమ్ములంట, ఆండ్లంట, బిడ్డలంట, వన్నెల నప్పులుగొన్నవారు ఓ వీరు.